న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చింతలపూడి నియోజకవర్గ అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా అడ్వకేట్ తోర్లపాటి శ్రీనివాస్ పోటీ. తెనాలిలో కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం. వీరేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం మన ఊరికి మన శివన్న కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం రేవతి ఫంక్షన్ హాల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవహర్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశంలో పితాని మాట్లాడారు. తప్పు చేస్తున్నారని హెచ్చరిక చేస్తున్నా, ప్రతి ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదని మాట హెచ్చరిక చేస్తున్నా. అక్కడక్కడ పోలీస్ అధికారులు పక్షపాతి ధోరణి వహిస్తున్నారు. ఈ ఆచంట నియోజకవర్గంలో వారిని కూడా లెక్క చేసే ప్రసక్తి లేదు. కాకి డ్రెస్ గౌరవించవలసిన పరిస్థితి మాకు లేదు. మీరు దారి తప్పితే మిమ్మల్ని తప్పించడానికి కూడా వెనుకాడము. ఈవేళ భారతీయ జనతా పార్టీ, జనసేన సైనికులు, తెలుగుదేశం పార్టీని హెచ్చరిక చేస్తున్నాం. కార్యకర్తలారా ధైర్యంగా పనిచేయమని చెప్పడానికి వేదిక పెట్టుకున్నాం. అభ్యర్థులు గెలిపించడమే లక్ష్యం. అభ్యర్థుల గెలుపు కోసం రాత్రి పూటలు అనగా ప్రజల్ని కలుపుకొని ప్రజలకి ధైర్యం చెప్పి బయటికి రమ్మని చెప్పాలి. ఈరోజు కూడా జన బహుళం పోలీసులు జడుస్తున్నారు. ఇక్కడ ప్రజాపతులు ఇంకా ధరుస్తున్నారు. కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు. భయం వేడమని చెప్పి బయటికి తీసుకురండి అని మీ అందరూ కూడా హెచ్చరిక చేస్తున్నారు. ఇది ఈరోజు ఈ యొక్క ఎన్నికల ప్రసార సభలో మన నియోజకవర్గంలో నియమావళిని పాటించని ఏ అధికారిని, ఏ ప్రజాపతిని కూడా ఆఖరికి డ్వాక్రా గుంపులు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ అసెంబ్లీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా జంగారెడ్డిగూడెం నుంచి అడ్వకేట్ తోర్లపాటి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఈ చింతలపూడి కామవరపుకోట మండలంలోని వ్యవసాయ భూములు అధికంగా ఉన్నా నీరు లేకపోవడం వలన రైతులు పంటలు పండించలేకపోతున్నారు. అందువల్ల వ్యవసాయ కూలీలు వలసపోయి బతుకుతున్నారు. ఈ చింతలపూడి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గెలిపించినట్లయితే ప్రజా సమస్యలపైన మరియు మైనార్టీ సమస్యలపైన పోరాడి మీ అందరికీ న్యాయం చేకూరుస్తానని తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి పూర్తి చేసే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం చేకూరుస్తుందని తెలిపారు. నా పేరు తొర్లపాటి శ్రీనివాసరావు. చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా నేను పోటీలో ఉన్నాను. మరి ఈ రోజున కామవరపుకోట మండలంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కామవరపుకోట మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి ఈ కామవరపుకోట మండలంలో అనేక మంది విద్యావంతులు, మేధావులు మరి ఈ మండలం నుంచే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పరిచయం అవ్వడం జరిగింది. మరి ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో వ్యవసాయ భూములు విస్తీర్ణము చాలా ఎక్కువగా ఉంది. కానీ పంటకు సాగుకు ఉపయోగపడేటువంటి భూభాగం చాలా తక్కువ. దానికి కారణము వాటర్ సోర్స్ లేకపోవటమే. మరి రాజకీయ పార్టీలు రంగులు మార్చుకుంటూ 2009 దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము, వైఎస్ఆర్సీ ప్రభుత్వము అధికారాన్ని చేజిక్కించుకోవడమే తప్ప తర్వాత చింతలపూడి నియోజకవర్గ సమస్యలు, ప్రజల సమస్యలను గాలికి వదిలేశారు. మరి స్వతంత్ర అభ్యర్థిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో తొర్లపాటి శ్రీనివాసరావు వారు నన్ను గెలిపిస్తే మరి చింతలపూడి నియోజకవర్గాన్ని మరో కోనసీమగా నేను దీన్ని అభివృద్ధి చేస్తాను. 3 పంటలు పండించుకునే విధముగా మరి వాటర్ సోర్స్ నేను డెవలప్ చేస్తాను. ప్రజా సమస్యల మీద మరి అసెంబ్లీలో నేను గట్టిగా ఫైట్ చేస్తాను. మరి చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో, బీసీ సోదరుల సమస్యలు అవ్వచ్చు, మరి మైనారిటీ వర్గాల సమస్యలు అవ్వచ్చు, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, ఈ సమస్యల్ని మరి ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కేవలము బీసీ సోదరులను, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు కేవలం ఓటు బ్యాంక్ అని వాడారు. మరి అలా వాడడం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేల కోట్లు, వందల కోట్లు రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేసి మరి ఈ నియోజకవర్గంలో జీవనం సాగిస్తా ఉన్నటువంటి ప్రజల అభివృద్ధికి మరి నిధులు ఖర్చు పెట్టలేదు. మరి భూభాగము, ప్రతి అంగుళం భూభాగాన్ని కూడా మేము సాగు చేసే విధంగా నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఖచ్చితంగా నేను కృషి చేస్తాను. ఇక్కడ భూభాగం ఎక్కువగా ఉంది, కానీ సరిగా పంటలు పండే పరిస్థితి లేక వ్యవసాయ కార్మికులు
బతుకు జీవుడు అంటూ పట్ట చెత్తపట్టుకుని వలసపోతా ఉన్నారు. ఇటువంటి విషయాలు ఈ ప్రభుత్వాలకి కనిపించట్లేదు. మరి త్వరలపాటి శ్రీనివాసరావు వారు నన్ను స్వతంత్ర అభ్యర్థిగా మరి చింతలపూడి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తామన్న అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మరి చింతలపూడి నియోజకవర్గంలో నివసిస్తున్న జీవనం సాగిస్తున్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటా. ప్రతి కుటుంబంలో ఆనందము, ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం ఉండేలాగా మరి కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెనాలిలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్యవైశ్యుల సమస్యలు, వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ అభివృద్ధి గురించి చర్చించి ఆర్యవైశ్యుల తెలుగుదేశం పార్టీ నా సహకారం తప్పకుండా ఉంటుందని ఈ సమావేశంలో ఆర్యవైశ్యులకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా మే నెల 13వ తేదీన వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న నక్కా ఆనంద్ బాబును బాపట్ల పార్లమెంటు అభ్యర్థిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరడమైనది. చెప్పకుండానే అడగకుండానే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి మీ అందరికీ ఎన్నికల సందర్భంగా ఒక అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కలిగజేసినందుకు ఈ సాయిబాబు గారికి, ఆహ్వాన సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా జరిగే సమావేశాలు వేరు, ఎన్నికల ముంగిట మీరు ఏర్పాటు చేసిన సమావేశం వేరు. ఇంకో 14-15 రోజుల్లో ఎన్నికలకి వెళ్ళబోతా ఉన్నాం. మరి మన నియోజకవర్గం, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆర్యవైశ్యులు కాబట్టి 15 ఏళ్ళు పైగా నన్ను చూస్తూ ఉన్నారు. మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా, కొద్దికాలం మంత్రిగా కూడా పనిచేశాను. ఇప్పుడు ఎక్కడ కూడా వివాదాలకి, విభేదాలకి తావు లేకుండా కొన్ని అంశాల్లో, ముఖ్యంగా మీబోటి వ్యాపారస్తులు, ఇతరత్ర వర్తక వాణిజ్య ప్రముఖులు కానీ వాటికి సంబంధించిన వ్యక్తులతో ఎప్పుడు కూడా పార్టీలు అవన్నీ చూడకుండా ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, గత 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ రోజు ఎందుకు జరిగిందో కానీ అన్ని వర్గాలు కూడా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. జనరల్గా అనుకుంటాం ఎస్టీ, మైనార్టీలు అని. వారితో పాటే మిగిలిన వర్గాలు కూడా ఆ రోజు జగన్ని కావాలి, ఒకసారి చూడాలి అనుకున్న అన్ని వర్గాలు ఉన్నాయి ఆ రోజు. కానీ అతను అధికారంలోకి వచ్చినాక మాత్రం అతని నిజస్వరూపం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ చూపించాడు. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు కానీ, లేదు ఉద్యోగస్తులు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోద్దా, ఈ రోజులు ఇచ్చిన అవకాశం, సమయం ఎప్పుడు గడిచిపోద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక అశాంతి వాతావరణంలోకి నెట్టబోయబడింది రాష్ట్రం అంతా కూడా. ఒక అభద్రతకు లోనవుతా ఉన్నారు అందరూ. రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే సొంత చిన్న చిన్న పాస్తులు ఉన్న వాళ్ళకు కూడా, ఆస్తులు ఉన్న వాళ్ళకు కూడా, ఎవరికి కూడా మన ఆస్తుల మీద మనకు హక్కు ఉండడానికి కూడా లేదు అవకాశం. లాగేసుకుంటారు, గుంజేసుకుంటారు. అందులో వ్యాపారస్తుల్ని వ్యాపారాలు చేస్తారన్న నమ్మకం కూడా లేదు. జ్వరబడిపోతారు, ప్రతి చోటకి జ్వరబడతారు. వీళ్ళొక మరి ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కాదు. అటువంటి భయానక వాతావరణం రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈరోజు నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గం సంబంధించి మాట్లాడుకుంటే మరి 5 మండలాలకు సంబంధించినటువంటి
ఆదివాసీ మిత్రులందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. ప్రముఖులు పట్టుకోలు, కొల్లూరు, వేమూరు, అమర్తులు, తుళ్ళూరు అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇందాకే చెప్పా, మీకు తెలుసు, నన్ను చూశారు మీరు. ఈరోజు 5 ఏళ్ల క్రితం ఎన్నికైనటువంటి వ్యక్తి మళ్ళా ఈరోజు పోటీ చేయట్లా. 3 సార్లు అతనే పోటీ చేశాడు నా మీద. ఈరోజు మళ్ళీ పోటీ చేయడానికి అతను లేడు. వచ్చిన ఆయన గురించి నా స్థాయిలో నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను అనుకుంటా. ఇంకా మీకు మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎలాంటి వ్యక్తులు. ఎందుకంటే ఒక చోట ఒక పార్టీ అబ్జర్వర్గా లేదా ఇన్ఛార్జిగా ఉన్నాడంటే ఆడ పోటీ చేయాలి. జనరల్గా 2 సార్లు కూడా సీటు పరిస్థితి వచ్చేటప్పటికి అక్కడ పనికిరాడని చెప్పి పక్కన పెట్టారు. ఇక్కడైతే ఎక్కడ ఎవరైతే తెలియదు అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే ఎటువంటి వాడు ఏంటంటే నా గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. మరి మీరు అందరూ కూడా అన్ని అంశాల్లో క్షుణ్ణంగా ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా రాబోయే రోజుల్లో ఇలా గ్రామం వేమూరు నియోజకవర్గం అంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతం. అర్బన్ కానీ సెమీ అర్బన్ కానీ ఎక్కడ లేదు. ఇందాక చెప్పినట్టుగా సాయిబాబు గారు చెప్పినట్టుగా కాస్త రోజుతో ఆ మున్సిపాలిటీ సూచనలకు దగ్గరగా ఉండేది పట్టుకోవాలి గ్రామమే. అది కూడా పంచాయతీ, మేజర్ పంచాయతీ. ఆయన నాకు చెప్పాడు నా గురించి. నేను ఏ పని అడిగితే ఆ పని చేసేవాడిని, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేవాడిని. ఆయన కూడా ఏం అడిగేవాడు కదా. ఆయన సొంతానికి ఎప్పుడు ఏం అడగల. ఆ గ్రామం గురించి అడుగుతాడు. ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులకి సహాయ సహకారాల గురించి అడుగుతాడు, లేకపోతే గ్రామ అభివృద్ధి గురించి కార్యక్రమాల గురించి అడుగుతాడు. అంత గురించి అది ఏమి అడగదని నాకు తెలుసు. అందుకనే గుడ్డిగా సంతకాలు పెట్టాడు. మనకు కావాల్సింది ఏమండి, ఇప్పుడు మీరు 10 ఏళ్ళు నేనున్నాను. నేను ఏ ఒక్కడి మీద కూడా మన నియోజకవర్గంలో ఏ పొలం మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఒక్క కేసు కూడా నేను ఎంకరేజ్ చేశాను. అసలు ఒక్క కేసు కూడా రిజిస్టర్ కానీ 10 ఏళ్లలో ఒక్క కేసు కూడా నేను రిజిస్టర్ కానీ. ఈ 5 ఏళ్లలో పరిస్థితుల్లో భయపడిపోయారు. నాకు తెలుసు గ్రామాల్లో కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఏం వ్యాపారాలు ఉంటాయి మన గ్రామాల్లో. వేమూరు ఎంత గ్రామం, గట్టుకోలు, కొల్లూరు కొద్దిగా గ్రామాలు. వేమూరు, అమర్తూరు, తుళ్ళూరు ఉన్నాయంటే వేమూరు పేరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్, కానీ ఎంత అది గ్రామం. ఏం వ్యాపారాలు అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలుసు. వ్యాపారం 8 గంటలకే షాపులు కట్టేసుకునే పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి. ఎందుకున్నాయి ఆ పరిస్థితులు? గతంలో లేవే మరి. కాబట్టి మీరు నిర్భయంగా ఉండండి. రాబోయే రోజుల్లో 100% మన అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది. మీరు ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగించడానికి, ప్రశాంతమైన వాతావరణంలో మీ వ్యాపారాలు చేసుకోవడానికి పూర్తిగా 100% మీకు నేను అభినందిస్తా ఉన్నాను. ఎవడెవడో చిన్న చిన్న చిల్లరమల్ల రౌడీ యాత్ర వెళ్తే ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితే రాదు, ఉండదు. మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దొనకొండ మండలంలోని సంగాపురం, వీరేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ జగనన్న పథకాలను వివరిస్తూ మళ్లీ జగనన్నను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. గ్రామాలలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ప్రచారం చేపట్టారు. ప్రచారానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట సిపిఐ కార్యాలయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి షేక్ బషీర్ మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి షేక్ బషీర్ మాట్లాడుతూ మోదీ దేశానికి చేసింది ఏమీ లేదన్నారు. మణిపూర్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించాలని ఊచకోతలు కోయించారని ఆరోపించారు. మోడీని చంద్రబాబు నాయుడు దొంగ కిరాతకుడు అన్నారని, ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీని హత్తుకుంటున్నారన్నారు. ముస్లిం మైనార్టీలు ఇండియా కూటమిని ఆదరించాలని పిలుపునిచ్చారు. రాజంపేట అసెంబ్లీ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి భూకన్యా నాయక్ మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలారా ఆలోచన చేయండి. ఇందాక అన్నగారు చెప్పినట్లు వాస్తవాలు. విషయం ఏంటంటే ఈ రాజంపేట నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలతో తల్లడిల్లుతున్న వేళ ఏ ఒక్క ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్క పార్టీలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి వ్యతిరేక విధానాల పట్ల కానీ అటు వైకాపా కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏ ఒక్కరోజు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మేము చెప్తున్నాం, భారత కమ్యూనిస్టు పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఇండియా కూటమిలో భాగంగా ఒక్కసారి రాజంపేట అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి కంకి గొడవల గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి ఒక సామాన్యుడికి మాకు ఒక అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపించండి. పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నటువంటి బషీర్ అన్న గారికి హస్తం గుర్తుపైన ఓట్లు వేసి పార్లమెంటు పంపించండి. ఇటు అసెంబ్లీల నుండి అటు పార్లమెంటు నుండి మన ప్రాంతాలపైన జరుగుతున్నటువంటి సమస్యల పట్ల, మన ప్రాంతం వెనుకబాటుతనంలో ఉన్నటువంటి వివిధ అంశాల పట్ల అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో మనం గళమెప్పి ప్రజా సమస్యలను పరిష్కరించే పద్ధతిలో ఇండియా కూటమిని ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రాంతంలో రాజంపేట నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా కేటాయించినటువంటి మెడికల్ కాలేజీను మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత విద్యార్థులందరికీ కూడా ఊచకోత కోసినటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు దిగిపోయి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంటే కనీసం దాన్ని మేము నిధులు కేటాయించినామని చెప్పినారే తప్ప, టెండర్లు వేసినామని చెప్పినారే తప్ప ఇప్పటి వరకు కనీసం ₹1 పనులు కూడా అక్కడ కేటాయించకపోవడంతో పాటు దౌర్భాగ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు 33 మంది మరణించినారు. వేలాది పశువులు నదీ గర్భంలో కలిసిపోయినాయి. వేలాది హెక్టార్ల భూములు నదిలో కలిసిపోయినాయి. వారికి నష్టపరిహారం కట్టించకపోగా కనీసం ఆ ప్రాంతంలో ఇండ్లు కోల్పోయినటువంటి కుటుంబాలకు కనీసం ఇప్పటి వరకు కూడా ఒక గూడు కల్పించలేని పరిస్థితిలో ఇప్పటికీ నల్ల ఎండకు వానకు నల్ల ప్లాస్టిక్ సంచుల మధ్యలో బిక్కుమని ఆకలి కేకలతో కొట్టి మెట్టాడుతున్నారు. మేము చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ గారు కనీసం ఈ ప్రజా సమస్యల పట్ల ఏనాడే కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. పక్కన సుండుపల్లి మండలంలో పించా ప్రాజెక్టు తెగిపోయింది, పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రోలమడుగు నీటి పథకం ద్వారా మండల ప్రజలు దాహార్తిని తీర్చమంటే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ దేశంలో నిండు కుండలా ఉన్నటువంటి జరిగోన ప్రాజెక్టు నుండి కుడి ఎడమ కాలువలకు నిధులు మంజూరు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 ఎకరాలకు నీరు ఎండ్రా బాబు అంటే పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపి తద్వారా చర్యని కాంచుకొని రాజకీయ ప్రయోజనాలు చేసి వీళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీకి మరొక్కసారి అవకాశం ఇవ్వాలనే ఒక పద్ధతిలో దుర్మార్గంగా పోతున్నారు. మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. భారత రాజ్యాంగం ప్రమాదంలో పొంచి ఉన్నది. మరొక్కసారి వైకాపాకు ఓటు వేసిన, టీడీపీకి ఓటు వేసిన, జనసేనకు ఓటు వేసిన తప్పకుండా అది బీజేపీకి పోతుంది. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీకి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆ కంకి గొడవల గుర్తుకు ఓట్లు వేయండి. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తుపైన ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి మన ప్రాంత సమస్యలను మనం సాధించుకునే పద్ధతిలో ముందుకు పోవాలని ప్రజలందరికీ కూడా 2 చేతులు ఎత్తి జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. నరసరావుపేట పట్టణంలో వైసీపీలోకి పలు చేరికలు జరిగాయి. అనంతరం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే చేరికలకు నిదర్శనాలని తెలిపారు.
ఈరోజు నర్సరావుపేట పట్టణం నందు గల 12, 31, 32 వార్డుల నుంచి ఎక్స్ కౌన్సిలర్ సుబానీ గారి ఆధ్వర్యంలో, అట్లానే పీర్ బాషా ఆధ్వర్యంలో దాదాపు 150 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా స్వయంగా ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మా ఎక్స్ కౌన్సిలర్ 3వ వార్డు సుబానీ చాలా కష్టపడి పనిచేశాడు. ఆ ఎన్నికల్లో 3వ వార్డులో మేమందరం కూడా కలిపి ఆయన గెలిపించాం. అప్పుడున్న డాక్టర్లు అందరం కూడా కలిసి ఆ కృతజ్ఞతతో ఈరోజు సుబానీ నేతృత్వంలో అందరూ కూడా జాయిన్ అవటం చాలా సంతోషకరమైన విషయం. అందరికీ కూడా ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు. ఈరోజు మైనార్టీలకి 4% రిజర్వేషన్ కూడా తీసేయాలని చెప్పి ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి భావిస్తూ ఉంది. అలాంటిది పక్కన పెట్టి ఈరోజు మైనార్టీల యొక్క సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ చేపట్టాడో ఆ 4% రిజర్వేషన్ని కొనసాగించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అట్లానే సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలను కూడా వ్యతిరేకించి ఖచ్చితంగా వైఎస్ఆర్ రేపు గెలవో వైఎస్ఆర్ ఎంపీలు కానీ, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ అందరం కూడా మైనార్టీల యొక్క రక్షణ కోసం, మైనార్టీల యొక్క సంక్షేమం కోసం పాటుపడతాం. చుండూరు మండలం చిన్నగాదిలవర్రు గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుట్టి అశోక్ బాబుకు గ్రామస్తులు పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. అశోక్ బాబు ఇంటింటికి తిరుగుతూ కొత్తగా వచ్చిన మేనిఫెస్టోలో ఉన్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ద్వారా ప్రజలందరికీ న్యాయం చేకూరుతుందని అశోక్ బాబు అన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వంలో అందే ప్రతి ఒక్క పథకం కొనసాగింపబడుతుందని, ఏ ఒక్క పథకాన్ని కూడా తీసివేయడం అనేది లేదని అన్నారు. అదనంగా కొత్త మేనిఫెస్టోలో ఉన్నవి తన పార్టీ అధికారంలోకి రాగానే అమల్లోకి వస్తాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చింతలపూడి నియోజకవర్గ అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా అడ్వకేట్ చోర్లపాటి శ్రీనివాస్ పోటీ. తెనాలిలో కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం. వీరేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం మన ఊరికి మన శివన్న కార్యక్రమం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.